వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. దేశంలోనే అతి ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయంగా పేరు ఎన్నికై కన్నది. ప్రతిరోజు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీవారు ఆదాయంలోనూ అగ్రగామిగా నిలుస్తుంటారు. దేశంలోనే అతి ఎక్కువ ఆదాయం వచ్చే దేవస్థానంగా టీటీడీ నిలుస్తుంది. అటువంటి ఏడుకొండల వెంకన్న స్వామి ఆలయం భద్రత మీద ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆకతాయిలు అక్కడ డ్రోన్లు ఎగరవేయడం, మరికొందరు గర్భగుడి పరిసరాల్లో ఫోటోలు తీయడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా వీఐపీలు అక్కడికి వచ్చినప్పుడు వారి వెంట వచ్చే అనుచరుల్ని పూర్తిగా సోదాల చేయడం లేదని, అటువంటి సందర్భాల్లోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రముఖుల విషయంలో పాటిస్తున్న నిర్లిప్తత అనేక సార్లు కొంప ముంచుతున్న సందర్భాలున్నాయి. దీని మీద అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేరుగా తమ ఇంటెలిజెన్స్ బృందాలను పంపించి సమాచారం సేకరించింది. ఈ రిపోర్ట్ ఆధారంగా టీటీడీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల కీలక సమావేశం జరుగుతోంది. మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉండాల్సిన భద్రత ఏమిటి? అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం సజావుగా వ్యవహరిస్తుందా లేదా అన్న విషయం మీదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. సో ఇప్పుడు ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా తిరుమల అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. సో హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ప్రదేశాల్లో తిరుమల ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది. మరి అలాంటి తిరుమలలో తరచుగా ఈ భద్రతా వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనిపైన ఇవాళ చర్చలో పాల్గొనేందుకు తిరుత్తని వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వీళ్ళు మనతో ప్రెసిడెంట్ జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మీడియా అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా వేణుగోపాల్ గారికి, ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ ఇవాళ చర్చని వేణుగోపాల్ గారితో ప్రారంభిద్దాం. వేణుగోపాల్ గారు నమస్కారం. చెప్పండి, తిరుమల వ్యవహారం ఈ మధ్యకాలంలో తరచుగా ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయంటే ఏం చెప్తారు? ఎంఎన్ఆర్ గారు, మీకు అదేవిధంగా సప్తగిరి ప్రసాద్, టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము. నమస్తే. ఎంఎన్ఆర్ గారు, అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు జావడము, ప్రతిపక్షాలు అదేవిధంగా మీడియాలు ప్రశ్నించడము, మేము పదే పదే చెప్పడము, ఇవన్నీ జరుగుతా ఉంది. ముందుగా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే అతి ఎక్కువ భక్తులు కలిగిన వాడు ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి పైన అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. కొన్ని ఆకతాయిలు చేస్తున్న పనులకి రాష్ట్ర ప్రభుత్వం పైన, అదే టీటీడీ బోర్డు పైన ఏదో ఒక తప్పుడు ప్రచారం జరగడము, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఆస్తులు ఏమైనాయి, బంగారం ఏమైంది, డబ్బు ఏమైంది అని అడుగుతారు. అదే విధంగా భద్రతా లోపం వల్ల ఇలాంటి ఆకతాయిలు వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టడము అంటారు. ఎక్కడ గాని ఆ దేవదేవుని ఆస్తులకు గాని, బంగారం గాని, డిపాజిట్లు గాని అన్ని భద్రతగానే ఉన్నాయి. అదే విధంగా సెక్యూరిటీ పరంగాను అన్ని భద్రతగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము కూడా మీ టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఏ విధంగా భద్రతతో ఉందో అని కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పాలి కాబట్టి మా బాధ్యత. కాబట్టి ఈ రోజు దేవదేవుని ఆస్తులు 960 ఆస్తులు ఉంటే 85,705 కోట్లు ఉంది. 7,123 ఎకరాలు ఉంది. అదే విధంగా గోల్డ్ 10,258 కేజీలు బంగారం ఉంది. అదేవిధంగా ఎఫ్డీలు 15,928.68 కోట్లు ఏదైతే ఎస్బీఐలో గాను, హెచ్డిఎఫ్సి లో గాని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గాని, బ్యాంక్ ఆఫ్ బరోడాలో గాని, ఐసిఐసిఐ బ్యాంక్ లో గాని భద్రతగా ఉందని శ్వేతపత్రం వదలడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు. అదే విధంగా ఏదైతే టీటీడీ వెబ్సైట్ లో కూడా దీన్ని అంటే వేణుగోపాల్ గారు, సారీ టు ఇంటరప్ట్ యు, వేణుగోపాల్ గారు ఒక్కటే, ఈరోజు ఆస్తుల వ్యవహారం కాకుండా ఈరోజు తిరుమలలో ఎక్కడైతే
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి డ్రోన్ల ఎగరవేత కానీ లేదా ఈ ప్రత్యేకమైనటువంటి రిస్ట్రిక్టెడ్ ఏరియాలో వీడియోగ్రఫీ కాబట్టి ఇలాంటి వాటి మీద తరచూ కూడా వైలేషన్స్ జరుగుతున్నాయి కదా, దానిపైన మన చర్చ. సో దానికి సంబంధించి ఏమంటారు? ఏమన్నారు గారు, ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే స్వామివారి భక్తులు ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం కూడా చెప్తే భద్రత ఎక్కడెక్కడ ఉంది, ఆస్తుల్లో గాని, బంగారంలో గాని, ఎఫ్డీలో గాని ఏ విధంగా ఉంది అని చెప్పాలి. అదే విధంగా భద్రత గురించి కూడా చెప్తాను. మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తాను. ఈ రోజు ఒక రోజుకి యాత్రికులు 60,000 నుంచి 80,000 మంది దాటుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పాలక మండలి సభ్యులు దాదాపు 16,000 మంది ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ ద్వారా యాత్రికులకి సేవ చేస్తున్నారు, భక్తులకి సేవ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఈఓ గారి ఐఏఎస్ క్యాడర్ లో ఉండే వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చూడడము, అదే విధంగా సిఇఓ గారు, ఏదైతే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గారు ఐపీఎస్ వ్యక్తిని నియమించడము, భద్రత ఏమైందో టిటిడికి భద్రతా విషయాలు ఆయన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చూడడము, ఇవన్నీ మనం గతం నుంచి జరుగుతున్న ప్రాసెస్. అంటే వేణుగోపాల్ గారు ఇంతమంది ఉన్నా, ఇంత జరుగుతున్నా, ఇంత కట్టుదిట్టమైన వ్యవస్థ ఉన్నా కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది కదా కామన్ క్వశ్చన్. ఒక నిమిషం మనం సప్తగిరి ప్రసాద్ గారికి వెళ్దాం. ఒక నిమిషం సార్, సప్తగిరి ప్రసాద్ గారు 2 నిమిషాలు టైం అండి, చెప్తాను. ఇది క్లియర్ అయిపోతే భద్రత ఏమేమి ఉండాలి అన్ని చెప్తాము, ఎక్కడ జరిగిందో కూడా చెప్తాం. 2 మినిట్స్ టైం ఇవ్వండి. అదే విధంగా 2,853 మంది విజిలెన్స్ సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు. అంటే ఏదైతే 12 సెక్టార్లుగా డివైడ్ అయి ఉంటారు. 50 టెంపుల్స్ కి ఈ 2,853 మంది 12 సెక్టార్లుగా డివైడ్ అయ్యి 50 టెంపుల్స్ కి 24/7 భద్రత కల్పించడం జరుగుతుంది. అదే విధంగా బ్యాగేజ్ స్కానర్స్ ఉంటాయి, అదే విధంగా మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి, అదే విధంగా అడాప్టెడ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఉంటుంది. 2,600 CCTV కంట్రోల్ చేసే 10 కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. 2,600 CCTVని కంట్రోల్ చేసే రూమ్లు ఉంటాయి తిరుమలలో. అదే విధంగా ఏదైతే సెంట్రలైజ్డ్ కామన్ కంట్రోల్ రూమ్స్ అటు తిరుమల, అదే విధంగా 20 ఆర్మ్స్ గార్డ్ పోస్ట్స్ విత్ ఆటోమేటిక్ వెపన్స్, అదే విధంగా 12 డిస్పోజల్ యూనిట్స్, 53 మెంబర్స్ స్ట్రాంగ్ ఆక్టోపస్. ఇంత భద్రత వ్యవహారం అనేది జరుగుతూ ఉంటది. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఏమన్నారు, ఆ రోజు చేసిన సంఘటన అది దురదృష్టకరమే. కానీ కొంతమంది ఆకతాయిలు చేసే పనులకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, టిటిడి పాలక మండలి సభ్యులు అయితేనేమి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్ సార్, ఓకే, ఒక నిమిషం సార్, సప్తగిరి ప్రసాద్ గారికి వెళ్దాం. ప్రసాద్ గారు, సరే ఇప్పుడు రాజకీయాలు ఈ రోజు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకోవాల్సిన చాలా అంశాలు ఉంటాయి. అలాంటి విషయాల్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రత కావచ్చు, అక్కడ ఉండేటటువంటి సంప్రదాయాల విషయంలో కావచ్చు. సో దీనిపైన మీరేమంటారు? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడి ఒక పథకం ప్రకారం జరుగుతా ఉంది. అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల కొండ అపవిత్రమైపోయింది. సర్వనాశనం చేసి పెట్టారు, గబ్బు చేసి పెట్టారు తిరుమల కొండని. ఎంత దారుణాన్ని దిగజారంటే, తిరుమల కొండ పైన మీకు తెలుసో లేదో 1 నెల క్రితం గంజాయి పట్టుకున్నారు కొండపైన. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం, హరినామ స్మరణంతో మారుమోగాల్సినటువంటి క్షేత్రంలో గంజాయి దొరకబడింది. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గంజాయితో పట్టుబడ్డాడంటే విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ చైర్మన్ ఏం సమాధానం చెప్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అది కాకుండా కేవలం హరినామ స్మరణం మాత్రమే మారుమోగాల్సిన తిరుమల కొండపైన నిన్న ఒక వాహనం వైసీపీ జెండా కట్టుకుని తిరుమల కొండంతా కూడా చతుర్మాడా వీధుల్లో, తిరుమల వీధుల్లో చక్కర్లు కొట్టింది. దానికన్నా ముందు ఒక 10 రోజుల క్రితం తిరుమల కొండపైన స్వామివారి యొక్క దేవాలయం పైన 2 డ్రోన్ కెమెరాలు ఎగరవేయటం జరిగింది. చూడండి వరుస పెట్టి. దానికన్నా ముందు ఒక 10 రోజుల క్రితం జగనన్న స్టిక్కర్లు అంట, ప్రతి గోడకి నువ్వే మా నమ్మకం జగనన్న అనే స్టిక్కర్లు. తిరుమల కొండపైన ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కి స్టిక్కర్లు. ఒక పక్క నేను అడిగేది ఏంటంటే,
తిరుమల కొండపైన రాజకీయ ప్రచారాలు చేయకూడదు, అన్యమత ప్రచారాలు చేయకూడదు అన్నప్పుడు జగన్ అనే స్టిక్కర్లు నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు అనే స్టిక్కర్లు అంటిస్తారా? నీకెంత గర్వం ఉంటే అంటిస్తారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పైగా అంతకన్నా సిగ్గుచేటు ఏంటంటే, సాక్షాత్ మూల విరాట్ని వాడెవడో భక్తుడు సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడంటే భద్రత కళ్ళు మూసుకొని ఉందా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. అంటే సత్యదేవ్ ప్రసాద్ గారు, ఇది ఎవరైనా ఆకతాయి పనిగానే మనం భావించాలా, భద్రతా వైఫల్యంగా చూడాలా? నేను ఒకటే అడుగుతున్నాను. తిరుమల కొండ నిజంగానే ఒకప్పుడు ఉగ్రవాదులకి నుండి ప్రమాదం పొంచి ఉంది అని మనమే చెప్తాం. అటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఒక సీక్రెట్ కెమెరాతో మూల విరాట్టుని చిత్రీకరించారంటే, ఒక సీక్రెట్ కెమెరా మూల విరాట్ సమీపానికి వెళ్ళింది అంటే భద్రతా సిబ్బంది నిద్రపోతా ఉందా? పోయింది సీసీ కెమెరాను, సీక్రెట్ కెమెరా కాబట్టి తప్పించుకున్నాం. ఇంకా ఏ పేలుడు పదార్థమే దగ్గరికి వెళ్ళి ఉంటే ఏంది పరిస్థితి? కానీ ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా, వేణుగోపాల్ గారు చాలా పెద్ద లిస్ట్ చెప్పారు. అంచెలంచెలుగా భద్రత ఉంది, అంచెలంచెలుగా డ్రోన్స్, పర్యవేక్షణ ఉంది. సో మేమన్నీ కూడా క్లియర్ గా చేస్తున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరో ఒకటి ఆరా ఇబ్బందులతో మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నారు. దానికి ఏం చెప్తారు? నేను అడిగే పాయింట్ వినండి. నీ పోలీసులు, నీ ఎయిర్పోర్ట్ సిబ్బంది, నీ ఆక్టోపస్ సిబ్బంది, నీ విజిలెన్స్ సిబ్బంది, నీ ఎస్టీఎఫ్, నీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, నీ విజిలెన్స్, ఇంకో 190 ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతున్నాను. వాట్ ఈస్ ద యూజ్? రైట్, ఓకే. వేణుగోపాల్ గారు మీరు చాలా లెట్ మీ కన్క్లూడ్. అసలు తిరుమల దేవస్థానానికి పూర్తి స్థాయి ఈవోనో లేదు అసలు. కొండపైన ఉన్నటువంటి ధర్మారెడ్డి అడిషనల్ ఎగ్జిక్యూటివ్, నోట్ దిస్ పాయింట్. కొండపైన ఉన్నటువంటి ధర్మారెడ్డి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. హీఈస్ నాట్ ఎన్ IAS ఆఫీసరు, హీఈస్ ఎన్ IDES, ఇండియన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్ ఆఫీసర్. ఆయన టిటిడి నిబంధనల మేరకు ఏం చెప్తాను తెలుసా? టిటిడి యాక్ట్ సెక్షన్ 107 లో a person to be appointed as an executive officer shall be one who is holding or has held the district collector or post not lower in the rank than that of district collector అని చెప్పి టీటీడీ యాక్ట్ చెప్తా ఉంటే, ఒక IDAS ఆఫీసర్ తీసుకొచ్చేసి డిఫెన్స్ లో పనిచేసిన ఆఫీసర్ తీసుకొచ్చి కొండపైన అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పోస్టే లేదు. ఈయన కోసం సపరేట్ గా సృష్టించారు. కొండపైన ఉండేది జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్, ఒక IAS ఆఫీసర్ స్థాయిలో ఉండాల్సింది. ఒక అడిషనల్ EO పోస్ట్ ను సృష్టించి దాన్ని ఒక IDES ఆఫీసర్ తో నింపి కింద ఉన్నటువంటి EO పోస్ట్ ను కూడా 9 నెలలు ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఫర్ ద 9 months ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షుడ్ బి అన్ ఆఫీసర్ నాట్ లెస్ దాన్ ది ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఒక వ్యక్తికి 2 పోస్టులు ఇచ్చారు. కొండపైన అడిషనల్ EO, కింద EO. ఏం రాష్ట్రంలో IAS ఆఫీసర్ లేరా? భారతదేశంలోనూ IAS ఆఫీసర్ లేరా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రైట్ ప్రసాద్ గారు, సో ఇప్పటి వరకు కూడా సప్తగిరి ప్రసాద్ గారు ఒక 2-3 కీలకమైన అంశాలని మన చర్చలో దృష్టికి తీసుకొచ్చారు. అందులో ఒకటి ఏంటంటే, పూర్తి స్థాయి EO నియామకం జరగలేదని, ఒక కొత్త జీవో తీసుకొచ్చి అడిషనల్ EOగా ఒకరిని అపాయింట్ చేసి 9 నెలలుగా వస్తున్నారనే ఒక పాయింట్ అయితే, రెండోది దీనికి సంబంధించి బాధ్యత అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి కదా అనేటటువంటి రెండో ప్రశ్న వచ్చారు. సరే, వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు దీనిపైన ఏమైనా సమాధానం చెప్తారా? గారు, ధర్మారెడ్డి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థలో ఏదైతే JO దాదాపు 2-3 టర్మ్స్ పనిచేయడం జరిగింది. చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కానీ గతంలో లాగా బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడము, బ్రేక్ దర్శనాలు అమ్ముకోవడము, ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడే ఒక్కొక్క PRO పెట్టుకొని వాడికి నెలకు 5 లక్షలు 10 లక్షలు ఇమ్మని చెప్పడము, వాళ్ళకి అప్పచెప్పేయడం, అమ్ముకోవడము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లాగా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ఎవరైనా బ్రేకులు అమ్మినారని తెలిస్తే వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి బెయిల్ కూడా రాదు, రిమాండ్ పంపించే పరిస్థితులు ఈ రోజు ధర్మారెడ్డి గారు చేస్తున్నారు. ఇలాంటి పారదర్శకంగా టీటీడీ సంస్థను ముందుకు తీసుకుపోతుంటే ఈరోజు ఆయన IAS కాదు,
ఆయన ఇది కాదు అంటే కేంద్ర ప్రభుత్వంలో నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాడు, డిఫెన్స్ లో. అక్కడి నుంచి ఇక్కడ అపాయింట్ చేసుకోవడం జరిగింది. రైట్ సార్, ఒక్క నిమిషం సార్, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. మనతో పాటు భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా అధికార ప్రతినిధి, ఆయన ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, గోవిందా. సార్ చెప్పండి, తిరుమలలో ఎందుకు తరచుగా ఈ మధ్యకాలంలో భద్రతా వైఫల్యాలు బయటకు కనిపిస్తూ ఉన్నాయి? ఎప్పుడు పడితే అప్పుడు డ్రోన్ కెమెరాలతో షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని సంప్రదాయాలకు విరుద్ధంగా అనేక సంఘటనలు ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయంటే ఏం చెప్తారు సార్? ఇది పూర్తిగా టీటీడీ అధికారుల నిర్లక్ష్యంగా నేను భావిస్తున్నాను. తిరుమల అనేది మనకు పురాణాల్లో తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వెంకటేశ్వర సమోదకు నవ్వుతున్న భవిష్యత్తు ఏందా అంటే, వెంకటేశ్వర స్వామితో సరిసమానమైన దేవుడు గాని, వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమాన క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అది కలియుగ వైకుంఠంగా మనం భావిస్తున్నాం. తులసివనం లాంటి తిరుమల క్షేత్రంలో ఈ మధ్య గంజాయి పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా డ్రోన్ దాదాపు ఆనంద నిలయం వరకు అది రావడం జరిగింది దాదాపు. అంతేకాకుండా ఆనంద నిలయాన్ని కూడా ఒక భక్తుడు ఫోన్ తో షూట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తా అంటే భద్రతా వైఫల్యంగా నేను భావిస్తున్నా. భక్తులకు మాత్రం మేము 3 అంచెల భద్రత కల్పిస్తున్నాం, 4 అంచెల భద్రత కల్పిస్తున్నాం అని చెప్తుంటే టీటీడీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు పదే పదే తిరుమలకి ముప్పు ఉందని చెప్పి హెచ్చరిస్తున్నప్పటికీ ఇక్కడ అధికారులు మొన్న ఈ మధ్య మీరు కానీ గమనించినట్టయితే జగనన్న నువ్వే నా నమ్మకం అని చెప్పే స్టిక్కర్లు తిరుమలకి దాదాపు బాలాజీ నగర్ లో కొన్ని వేల స్టిక్కర్లు ఇంటి గోడల మీద అంటించడం జరిగింది. టోల్ గేట్లు అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించాల్సిన అధికారులు అధికార పార్టీకి ఒక రకంగా, భక్తుల పట్ల ఒక రకంగా వ్యవహరించడం మంచిది. సుప్రీం అందరికీ పెద్ద వెంకటేశ్వర స్వామి, ఆయనకన్నా పెద్ద ఇంకెవరు లేరు. కాబట్టి ఆ క్షేత్రంలో ప్లస్ తిరుమలలో ప్రత్యేక చట్టం ఉందండి, టీటీడీ యాక్ట్ 30 of 1987. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు గాని ఇవన్నీ చేసే అవకాశం లేదు. అంతెందుకండి వినాయక చవితికి కూడా అఫీషియల్ పర్మిషన్ లేదండి. వినాయక చవితి కానీ ఇవన్నీ చేసుకునేదానికి పర్మిషన్ లేదు అంతా. ఎందుకంటే మొత్తం తిరుమల మొత్తం వెంకటేశ్వర స్వామికి సొంతం. అలాంటి క్షేత్రంలో ఉన్నటువంటి భద్రత ఈ రోజు పూర్తిగా జగన్ రక్షకుడు వెంకటేశ్వర స్వామి, ఆదం పొడవాడు వెంకటేశ్వర స్వామి, అలాంటి స్వామికి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈరోజు ఈ అధికారులు ఉన్నారు. ఇది పూర్తిగా వారి నిర్లక్ష్యంగా నేను భావిస్తున్నా. భవిష్యత్తులో అయినా సరే, నేను ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఉత్తరం రాయడం జరిగింది. ఇది పూర్తిగా ఇప్పటికే టీటీడీలో విజిలెన్స్ ఒక ప్రత్యేక విభాగం ఉంది, టీటీడీ విజిలెన్స్ ఉంది. దానికి ఐపీఎస్ స్థాయి అధికారి భద్రత చూస్తుంటారు. అంతేకాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది, ఇది కాకుండా పోలీస్ ఉంది. వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఇంత జరుగుతా అంటే, కాబట్టి వీళ్ళ చేతుల్లో పూర్తిగా టీటీడీకి తిరుమలకి భద్రత లేదని చెప్పి నేను ఒక ఉత్తరం రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ సర్వీస్, హలో అలాగే మన ఎయిర్ఫోర్స్ సిఐఎస్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇలా కల్పిస్తున్నారు. ఇంకా తిరుమల సిఐపిఎఫ్ లా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ద్వారా మనం భద్రత కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా రాయడం జరిగింది. టీటీడీ అటానమస్ బాడీ, ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ అయినప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ, టీటీడీ చైర్మన్ గానీ, ధర్మకర్త మండలి సభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దురదృష్టం ఈ 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు వచ్చి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు. రైట్, వేణుగోపాల్ గారు ఒక విషయం చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, కేటగిరికల్గా చెప్తున్నారు. ముఖ్యంగా టీటీడీ యాక్ట్ని ఉల్లంఘన జరుగుతూ ఉంది సో అని అంటున్నారు. మరి దాన్ని ఎట్లా చూడాలి, ఏం చెప్తారు దీనికి? భానుప్రకాష్ గారు మీరు సారీ ఎవరో వేణుగోపాల్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్, ప్లీజ్. ఎంఎన్ఆర్ గారు, ఎక్కడ కానీ టీటీడీ ఏదైతే భద్రత చేస్తుందో ఆ భద్రత ఉల్లంఘన అనేది ఎక్కడ జరగదు.
ఇప్పుడు మొన్న జరిగిన డ్రోన్ లో కెమెరా ఒక సీసీ కెమెరా ఒక మొబైల్ తో వీడియో షూట్ చేసిన వ్యక్తి అతను సురేష్ రెడ్డి అని చెప్పి అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం విచారించడం కూడా జరిగింది. ఎక్కడికెక్కడ కట్టడి చేస్తా ఉంటారు. ఈ అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా టీటీడీ ఏదైతే ఆ భద్రతా విభాగం ఉన్నారో వాళ్ళ వైఫల్యం ఉంది. అంతే విధంగా అక్కడ ఎవరైతే ఆ వైఫల్యం జరిగిందో వాళ్ళని అప్పటికప్పుడే యాక్షన్ తీసుకొని వాళ్ళంతా కూడా సస్పెండ్ కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే వేణుగోపాల్ గారు కేవలం అక్కడతోటే కాకుండా ఇప్పుడు జగనన్న స్టిక్కర్లు కావచ్చు, లేకపోతే ఈ గంజాయి పొట్టిపడ్డాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు వాళ్ళు రైజ్ చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా టీటీడీ యాక్ట్కి ఉల్లంఘనే అని చెప్తున్నారు కదా. దీనికి ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా అవన్నీ ఏదైతే తిరుమలలో నిషేధం ఉంది. మద్యం అయితేనేమి, లేదంటే మాంసం అయితే, నాన్ వెజ్ అయితేనేమి, అదే విధంగా ఇలాంటి దుర్వ్యసనాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా, అదే విధంగా ప్లాస్టిక్ బాటిల్ ఇలాంటివన్నీ కూడా నిషేధం అనేది ఉంది. కానీ ఒకటో రెండో ఇట్లా సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంకా రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. కానీ ఎక్కడ కానీ దాన్ని ఇప్పుడు విజిలెన్స్ సిబ్బంది కదా పట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా విజిలెన్స్ సిబ్బంది పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం, సీజ్ చేయడం జరుగుతుంది కదా. ఎక్కడికక్కడ వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉండాలని. రైట్ సార్, ఓకే సార్. ప్రసాద్ గారికి వెళ్దాం. ప్రసాద్ గారు, సరే ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినటువంటి వాదనకి మీరు ఏకీభవిస్తారా? ఫైనల్ గా చెప్పండి, అసలు మీరేం చెప్పాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేసేది వాళ్ళు మారరు. వాళ్ళకి మీ బోటి టీవీ ఛానల్ ఇప్పుడు ఆయన చెప్పారు కదా, భద్రతా సిబ్బంది పట్టుకుంది. ఎప్పుడు పట్టుకుంది? భద్రతా సిబ్బంది. మీ బోటి టీవీ ఛానల్ అన్ని ప్రసారం చేసిన తర్వాత అప్పుడు ఉలికి పడలేసుకున్నారు. ఎవరు దీన్ని లేవి తీసినారే, పరిగెత్తు పట్టుకుందాం పట్టు అని చెప్పి మీరు టెలికాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పట్టుకున్నారు. అర్థం కాలేదా మీకే? మీరు వాడెవడు భక్తుడు దాన్ని సెల్ ఫోన్ లోనో సీక్రెట్ కెమెరానో స్వామివారి మూల విరాట్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలిన తర్వాత దాన్ని మీ బోటి టీవీ ఛానల్ డిస్ప్లే చేసి మీరు పట్టుకున్నారు. ఫస్ట్ మీరు పట్టుకొని ఇప్పుడు ఏం జరిగితే బాగుంటుంది అంటారు? ఫైనల్ గా చెప్పండి, టైం అవుతుంది. ఏమీ లేదు సార్, మొత్తం తిరుమల కొండ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. కొండ పైన మాఫియా బ్యాచ్ రెడీ అయిపోయింది. ఒక వాటర్ బాటిల్ 60 రూపాయలు అమ్మతాం. మాఫియా వినండి సార్ ప్లీజ్, టైం అవుతుంది. సో ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి ఫస్ట్. స్వామివారు కళ్ళు ధరిస్తే బాగుంటుంది. కళ్ళు ధరిస్తే స్వామివారు కళ్ళు తెరిచి ఈ నరహంతకుల్ని ఈ పిట్ ప్యాకెట్ బ్యాచ్ ని కనుక శిక్షిస్తే బాగుంటుంది. అంటే చెప్పేదంటే దేవుడిని కాపాడే కానీ దేవుడే దిగిరావాలంటారు, అంతే కదా? ఆపదలో ఆపద ముక్కుల వాడు హెడ్డింగ్. ఆపదలో అందరికి ఇబ్బందులు వస్తే నువ్వే దిక్కు అనుకునేటువంటి చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామికి దిక్కు లేదు ఇప్పుడు ఈ బ్యాచ్, పిట్ ప్యాకెట్ బ్యాచ్ వల్ల. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు. ఏదేమైనా సరే తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. అదేవిధంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి. సామాన్యులు కూడా తమ యొక్క నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇదే వాళ్ళ స్పెషల్ మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.